హాయ్ అండి. ఉన్నట్టుండి వర్షం పడ్డట్టు నాకున్నట్టుండి స్వీట్ తినాలనిపించింది. 10 నిమిషాల్లో రెడీ అయిపోయి ఈ స్వీట్ ఏంటో తెలుసా? అదేనండి పాయసం. సడన్‌గా తినాలనిపిస్తే ఇంకేం చేస్తాం? ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా! అందుకే ఇదే చేసిన. టేస్ట్ అయితే సూపర్‌గుంది. మీకు కూడా కావాలా? అయితే రెసిపీ చూద్దామా? స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి. గిన్నెలోకి పాలు పోసి బాగా మరిగే వరకు కాస్త వెయిట్ చేయండి. పాలు బాగా మరిగాక అందులో సేమియా యాడ్ చేయండి. ఇది రోస్టెడ్ సేమియా. మీ దగ్గర రోస్టెడ్ సేమియా లేదంటే సేమియా రోస్ట్ చేసుకోండి. లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇది రోస్టెడ్ కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు. సేమియా వేసాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇది కాస్త మెత్తబడాలి ఇందులోనే. ఈ సేమియాని పాలలో బాగా ఉడికించండి. ఇది ఒక రెసిపీ అక్క. ఇది చిన్న పిల్లలు కూడా చేస్తారు అంటే మీకు తెలిసుండొచ్చు. కానీ నా స్టైల్‌లో ఒకసారి చూడొచ్చు కదా! ఈ రీల్ చూస్తుంటే మీకు కూడా తినాలనిపించి మీరు కూడా ఇలా ఇన్‌స్టెంట్‌గా చేసుకుంటారేమో అని పెడుతున్నా. సేమియా కొంచెం మెత్తబడాక అందులో షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇందులోనే షుగర్ కొంచెం కరిగిపోయాక ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇందులోనే ఇంకా కొంచెం మరిగిస్తుంటే కొంచెం చిక్కబడుతుంది. అలా చిక్కబడేలోపు మీరు పక్కన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. ఆ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసి 5 మినిట్స్ వెయిట్ చేస్తే పాయసం రెడీ. బాయ్.